పరిధిలో ఇక్కడికి విచ్చేసిన ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని లోపలికి ఆహ్వానిస్తున్నాము. సోదరులారా, మనం ఎవరి స్పీచ్ కోసం అయితే ఎదురు చూస్తున్నామో, ఎవరైతే మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. తమ తప్పటితో ఆశీర్వదిస్తున్నాం. ఈ ఆత్మీయ సభకు వచ్చేసిన పెద్దలు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, స్టేజ్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ ఆత్మీయ సభ పెట్టడం కూడా మీ అందరూ పరిచయం కావాలని, ప్రతి ఒక్కరు కూడా అసలు ఎవరు ఈ పార్లమెంట్ సభ్యుడు అంటే మన ఎమ్మెల్యే క్యాండిడేట్లు చాలామంది చూసి ఉండరు. సో ఈ ఆత్మీయ సభతోటే కనీసం మీకు తెలుస్తుంది ఎవరు వీళ్ళని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందని, వీళ్ళు నిజంగా వీళ్ళ కోసం మనం ఊరు వదిలి హైదరాబాద్ వదిలి నెల్లూరు వాళ్ళ సొంత ఊర్లకు పోయి మనము ఈ ఎలక్షన్లకి మనం క్యాంపెయిన్ చేయాలా పర్లేదా అనే దానికే ఇది. మీ అందరినీ నేను కోరుకునేది ఒక్కటే, మీరు 10 రోజులు ఇక్కడ ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, చదువుకునే వాళ్ళు కానీ, ఓటున్న చదువుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని కోరుకునేది 10 రోజులు మీ ఊర్లకు వచ్చి, మీ పల్లెలకు వచ్చి కనీసం ఫలాని అభ్యర్థి పోటీ చేస్తున్నాడని మా 7 మంది అభ్యర్థులు నన్ను పార్లమెంట్ మెంబర్గా మీరు కనీసం ఒక్కొక్కరు ఒక 50 ఓట్లు సంపాదిస్తే దాదాపు 15-20 వేల మంది ఉన్నారు ఇక్కడ మన పార్లమెంటు పరిధిలో. ఈ 15,000లో కనీసం 10,000 మంది వచ్చినా 50 ఓట్లు లెక్కేసినా మీకే తెలుస్తుంది ఎంతమందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి కనీసం మన సైకిల్ గుర్తుకి చంద్రబాబు నాయుడు మనం ముఖ్యమంత్రి చేసేదానికి అవసరం. ఈరోజు మీ అందరూ కూడా వచ్చి ఖచ్చితంగా మీ ఊర్లలో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటర్లని సైకిల్ గుర్తుకు ఓటేసే బాధ్యత మీ అందరిది కూడా ఉంది. మాకెంతుందో మీరు మా జిల్లా వాసులు మీకు అంతే బాధ్యత ఉంది. లేదంటే మళ్ళీ కానీ వైఎస్ఆర్సీపీ అనే గవర్నమెంట్ వస్తే మీరు మీ ఊర్లోకి పోయే పనే ఉండదు, మీ ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చే పని కూడా లేదు, రెండూ జరగవు. అందుకని మీరు కోరుకుంటుందా ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్ని సైనికులాగా పనిచేసి కష్టపడి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మన అందరిది ఉంది. చంద్రబాబు నాయుడు అనేది ఒక బ్రాండ్. యువతకి మనకి ఈ రోజుండే పరిస్థితుల్లో ఉద్యోగాలు కావాలంటే చంద్రబాబు నాయుడు అవసరం. అతనికి మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆ బ్రాండ్ క్యూలో కట్టారు పరిశ్రమవేత్తలు. పరిశ్రమలు కూడా అట్టే వస్తాయి మనకి, పరిశ్రమలతోటే ఉద్యోగాలు కూడా మనకి దొరుకుతాయి. ఇప్పుడు ఉండే వాళ్ళు చాలా మంది వాళ్ళ ఊర్లో వదిలేసి ఉద్యోగాలు లేక హైదరాబాద్కి వచ్చి ఉండొచ్చు, లేదంటే బెంగళూరు పోయి ఉండొచ్చు, ఇంకో దగ్గరికి పోయి ఉండొచ్చు. ఆ వసతి చంద్రబాబు నాయుడిని మనం గెలిపిస్తే ఆ వసతి మన రాష్ట్రంలోనే మనకి కలగద్ది, మన జిల్లాలోనే మనకి కలిగే అవసరం కూడా ఉంది. అతనికి కల్పించగలిగే కెపాసిటీ కూడా ఉంది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో మీకు అందరికీ తెలుసు ఇఫ్కో ల్యాండ్స్ విపరీతంగా ఆడ ఏమి పరిశ్రమ లేకుండా ఆ వసతి ఉంది, ఆ ల్యాండ్ ఉంది. అది కూడా పోర్టుకు దగ్గరలో ఉంది. పోర్ట్ అనేది మనకి చాలా అదృష్టం, పోర్టు మనకు ఉండడం. సో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఆ ఇఫ్కో ల్యాండ్స్ లో అటువంటి దగ్గర పరిశ్రమలు రావచ్చు, తెచ్చుకోవచ్చు. మీ అందరికి కూడా అది మంచి అవుద్ది. సో మీ అందరూ ఇక్కడికి వచ్చేసిన, ఈ సభకు వచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు వచ్చిన దానికి. అట్నే మీ ఆశీస్సులు కూడా మా అందరికీ మీ ఆశీస్సులు అవసరం. మీ అందరూ ఖచ్చితంగా చెప్తున్నా, మళ్ళీ కూడా 10 రోజుల ముందు వచ్చి మీ ఊర్లోకి వచ్చి మా అందరికి ఓటేసి
ప్రతి ఒక్కరిని గెలిపించే మీ బాధ్యత. మీ అందరూ కొంచెం దీన్ని విని తప్పకుండా రాండి, వచ్చి గెలిపించండి మా అందరినీ. మీ అందరికీ మళ్ళీ నమస్కారం. వచ్చిన దానికి ఈరోజు మీ అందరు టైం తీసుకొని వచ్చారు, చాలా సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఈ కార్యం సహకరించిన